నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ కంటిన్యూ అవుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ముజఫ్తా ఖమేనీ చాలా ఇంపార్టెంట్ కమెంట్స్ చేసేశారు. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా ఆర్గనైజేషన్కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ జిహాద్ ప్రతిఘటనే మన ముందున్న ఏకైక ఆప్షన్ అని స్పష్టం చేశారు. అలాగే లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను కంప్లీట్గా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఆపేస్తేనే ఏ పీస్ అగ్రిమెంట్ అయినా పాసిబుల్ అవుతుందని చెప్పారు. ఈ మ్యాటర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ రీజియన్లో టెన్షన్స్ రోజు రోజుకి మరింత పీక్స్కి చేరుతున్న టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ముజ్తబా ఖమేనీ చేసిన అనౌన్స్మెంట్స్ ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్లో తీవ్రం కలకలం రేపుతున్నాయి. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా ఆర్గనైజేషన్కు ఫుల్ లెంగ్త్ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటిస్తూ ఇజ్రాయెల్ అగ్రెషన్స్కు అగెయిన్స్ట్గా జిహాద్ ప్రతిఘటన మన ముందున్న ఏకైక ఆప్షన్ అని స్పష్టం చేశారు. ఈ రీజియన్లో శాంతి కలగాలన్నా, ఏ రకమైన పీస్ అగ్రిమెంట్ వర్కౌట్ కావాలన్నా ఫస్ట్ లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న మిలిటరీ అటాక్స్ అన్నింటినీ వితౌట్ ఎనీ కండిషన్స్ కంప్లీట్గా ఆపివేయాలని డిమాండ్ చేశారు. హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ షేక్ నయీం కాసిమ్తో పాటు ఆ సంస్థకు చెందిన వేలాది మంది ఫైటర్స్ అంతా కలిసి సుప్రీం లీడర్కు ఒక ప్రత్యేకమైన లెటర్ పంపించారు. తమ విధి నిర్వహణ, ఇరాన్ పట్ల తమ విధేయతను తెలియజేస్తూ పంపిన ఆ లేఖపై ఖమేనీ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. తన అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక స్పెషల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ వార్ ఫీల్డ్లో హిజ్బుల్లా ఫైటర్స్ చూపిస్తున్న పేషెన్స్, వాళ్ళ హార్డ్ వర్క్స్ అండ్ సాక్రిఫైజెస్ ఎంతగానో అప్రిషియేట్ చేశారు. ఇజ్రాయెల్ అటాక్స్కు అగెనిస్ట్గా పోరాడుతున్న ఒక పవర్ఫుల్ రాక్లా హిజ్బుల్లా నిలబడిందని కొనియాడారు. లెబనాన్ కంట్రీకి చెందిన ల్యాండ్ అండ్ బౌండరీస్ని కాపాడడం, అదే టైంలో హిజ్బుల్లాకు ఆల్ పాసిబుల్ వేస్ రక్షణగా నిలవడం ఇరాన్కు ఒక స్ట్రాటజిక్ రెస్పాన్సిబిలిటీ అని ఖమేనీ క్లియర్గా చెప్పారు. యూఎస్ఏతో లేదా అదర్ గ్లోబల్ పవర్స్తో వారికి ఎండ్ కార్డ్ వేసే ఏ రకమైన ఒప్పందం కుదరాలన్నా దానికి మెయిన్ కండిషన్ లెబనాన్ భూభాగంపై ఇజ్రాయెల్ జరుపుతున్న మిలిటరీ ఆపరేషన్స్ అన్నింటినీ ఇమీడియట్గా ఆపివేయడమేనని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ తన దాడులను కంప్లీట్గా ఆపకుండా ఏ రకమైన సీజ్ ఫైర్ లేదా డిప్లొమాటిక్ ట్యాక్స్ వర్కౌట్ కావు అని ఆయన చాలా సీరియస్గా హెచ్చరించారు. హిజ్బుల్లా ఫార్మర్ లీడర్ సయ్యద్ హసన్ నస్రాలాతో పాటు వార్ ఫీల్డ్లో ప్రాణాలు కోల్పోయిన కమాండర్స్ అందరికీ ఖమేనీ నివాళులు అర్పించారు. ఒకప్పుడు చాలా చిన్న ఆర్గనైజేషన్లా స్టార్ట్ అయిన హిజ్బుల్లా ఈరోజు ఒక బిగ్ ట్రీ లాగా పెరిగిందని అన్నారు. ఇస్లామిక్ వరల్డ్లో లెబనాన్ కంట్రీకి ఒక స్పెషల్ రెస్పెక్ట్, హానర్ అండ్ గర్వం తీసుకురావడంలో హిజ్బుల్లా ప్లే చేసిన రోల్ చాలా గ్రేట్ అని ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక మిడిల్ ఈస్ట్లో మిలిటరీ యాక్షన్ స్పీక్స్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ నయా సుప్రీం లీడర్ ఖమేనీ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడం వరల్డ్ డిప్లొమసీలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పొలిటికల్గా, ఐడియాలజికల్గా, స్ట్రాటజికల్గా హిజ్బుల్లాకు ఇరాన్ ఇస్తున్న ఫుల్ సపోర్ట్ ఎప్పుడూ కంటిన్యూ అవుతుందని ఈ పోస్ట్ ద్వారా ఇంకోసారి ప్రూవ్ అయింది. లెబనాన్పై ఇజ్రాయెల్ అటాక్స్ ఆపడం, ఆ కంట్రీ బౌండరీస్ను సేఫ్గా ఉంచడం ద్వారానే మిడిల్ ఈస్ట్లో పీస్ అండ్ స్టెబిలిటీ సాధ్యమవుతుందనేది ఇరాన్ మెయిన్ విజన్గా కనిపిస్తుంది. ఇంకోవైపు లెబనాన్ ప్రెసిడెంట్ జోసెఫ్ అవున్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో ఫస్ట్ టైం మీట్ అయిన చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ పై డిస్కస్ చేశారు. వైట్ హౌస్లో జరిగిన ఈ మీటింగ్ లెబనాన్ టెరిటరీ నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ ఫోర్సెస్ కంప్లీట్గా విత్డ్రా అయితేనే రీజియన్లో పీస్ అండ్ స్టెబిలిటీ వస్తాయని అవున్ ప్రెసిడెంట్ ట్రంప్కు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ హై లెవెల్ మీటింగ్లో ఇరాన్ సపోర్టుగా ఉన్న హిజ్బుల్లా ఆర్గనైజేషన్స్ వెపన్స్ అప్పచెప్పడం లేదా నిరాయుధీకరణ కావడం, ఇజ్రాయెల్ ఆర్మీ లెబనాన్ నుంచి వెనక్కి తగ్గడం లాంటి కీ పాయింట్స్పై చర్చలు జరిగాయి. వీటితో పాటు లెబనాన్ నేషనల్ ఆర్మీకి యుఎస్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫైనాన్షియల్ అండ్ మిలిటరీ హెల్ప్స్, వారి వల్ల ధ్వంసమైన ఏరియాలలో కంట్రీ రీబిల్డింగ్ ప్రోగ్రామ్స్, ఎకానమిక్ రికవరీ, అమెరికన్ కంపెనీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రప్పించడం లాంటి అంశాలపై కూడా ఇద్దరు లీడర్స్ చాలాసేపు డీటెయిల్డ్గా డిస్కస్ చేశారు. ఒకవైపు వాషింగ్టన్లో అమెరికా, లెబనాన్ లీడర్స్ మధ్య పీస్ అండ్ విత్డ్రాయల్ టాక్స్ నడుస్తూ ఉంటే, మరోవైపు ఇరాన్ డైరెక్ట్గా జిహాద్ వితౌట్ కండిషన్స్, సీజ్ ఫైర్ అని వార్నింగ్ ఇవ్వడం మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ను మరింత కాంప్లికేటెడ్గా మార్చేస్తుంది. ఇరాన్ వైఖరి, ఇజ్రాయెల్ సైనిక చర్యల మధ్య రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.